ఫ్రీ పూర్తిగా ఫ్రీ. చూడండి రుద్ర యొక్క అన్ని అద్భుత సాహసాలను పూర్తిగా ఫ్రీగా కేవలం జియో సినిమాలో. ఈసారి క్రిస్మస్ ట్రీని అలంకరించడానికి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని మాత్రమే ఎంచుకుంటున్నాను. వాళ్ళెప్పుడు నెంబర్ 1 గా ఉంటారు, అలాగే చదువులో కూడా ముందంజలో ఉంటారు. అయితే మనం ఇద్దరు కలిసేగా ఉంటాం. తర్వాత నువ్వు ఒక అమ్మాయి, నేను ఒక అబ్బాయిని. ఇంకోవైపు మనం బాగా చదువుకుంటాం కూడా. పని మనకి దొరకడం చాలా మంచి విషయం. తప్పకుండా అమ్మాయి రికమెండ్ చేసుంటారు. తర్వాత పిల్లలు ఎవరైతే వాళ్ళిద్దరికి మీరు హెల్ప్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ చేతుల్ని పైకెత్తండి. నేను హెల్ప్ చేస్తాను. మా దగ్గర ఒక విడి టీం ఉంది. శాండీ, బబుల్ ట్రబుల్, ఇంకా మాకు ఎవరు కావాలో మేం చెప్తాము. అరేరే, మీలో మీరే గొడవ పడకండి. ఏ అమ్మాయిని అబ్బాయిని అయితే మేము ఎంచుతామో వాళ్లే వాళ్ళకి కావలసిన వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటారు. వాళ్ళకి ఎవరెవరు కావాలో. మేడం, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రుద్ర ఇంకా మైరా. ఈ సంవత్సరం ఈ పనిని రుద్రకి మైరాకి అప్పగిస్తున్నాను. నా పిల్లలు ఎందుకు అలంకరించలేరు? నా పిల్లలు ఎందుకు అలంకరించలేరు? ఎప్పుడు మీరు రుద్రకే ఫేవర్ చేస్తున్నారు? చెప్పండి. చక్రీనా, చెప్పండి మేడం. కాను, మీరేమైనా ఆలోచించారా? అవును, నేను ఏం ఆలోచించానంటే మీ థాట్స్ చాలా బాగుందని. మాయిరా తర్వాత రుద్రాకి హెల్ప్ అవసరం అవుతుందని. పిల్లలందరూ కలిసి హెల్ప్ చేస్తే పిల్లలందరూ చాలా బాగా అలంకరించగలరు. అందరూ పనులని పంచుకొని చెయ్యాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, నాకు ఎవరెవరు హెల్ప్ కావాలనేది మీకు లిస్ట్ రాసిస్తాను. ఎవ్రీబడీ ఈస్ వెల్కమ్ ఎక్సెప్ట్ జెనీ, జోడీ, శాండీ అండ్ బబుల్ ట్రబుల్. ఎందుకంటే మీకే తెలుసు వీళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ తప్పకుండా ట్రబుల్ ఉంటుంది. ఆమెకెప్పుడు రుద్ర, మాయిరా మాత్రమే కనిపిస్తారు. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. మమ్మీ, మీకు ఏమైంది? నేను ఆమెను వదిలిపెట్టను. కోటేస్తాను, కోటేస్తాను. మమ్మీ, మీకు ఏమైంది? సరే, ఓకే. నాకు తెలిసి రుద్ర మ్యాజిక్ వల్ల అమ్మకి ఏదో అయిందనుకుంటా. ఇప్పుడు ఈవిడ ట్రీట్మెంట్ కి మిస్టర్ మెగ్నీషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. నిజంగా అమ్మకి ఏదో అయిపోయింది. క్రిస్మస్ ట్రీ పరిగెడుతుందా? క్రిస్మస్ ట్రీ పరిగెడుతుందా? నువ్వు ఎక్కడైనా విన్నావా? పద, షాకాల్ మావి దగ్గర చెప్తాం. అమ్మ బుర్రకి స్క్రూ లూస్ అయిందని. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ. మావయ్య ఎక్కడున్నారు? మావయ్య ఎక్కడున్నారు? మావయ్య! అరే, అక్కడ ఏమైంది పిల్లలు? అడిగేది మిమ్మల్నే, చెప్పండి. మావయ్య, మమ్మీకి ఏదో అయినట్టుంది. మీరే చూడండి, చాలా విచిత్రంగా నడుచుకుంటున్నారు. షక్లీనా, షక్లీనా!
క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. షక్లీనా క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. తనకేదో అయ్యింది. నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? షక్లీనా కాస్త ఓపిక పట్టు. ఓపిక క్రిస్మస్ ట్రీ పట్టు. పరిగెత్తుతుంది. నీకు అసలు ఏమైంది? లేదు, డోంట్ వరీ, నేను కూల్ గానే ఉన్నాను. మేడం కానుంగో, రుద్ర తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కి క్రిస్మస్ ట్రీని అలంకరించే పని ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను ఎలాంటి మంత్రాన్ని కనిపెట్టానంటే అసలు క్రిస్మస్ ట్రీ లేకపోతే వాళ్ళు క్రిస్మస్ ట్రీని ఎలా అలంకరిస్తారు? క్రిస్మస్ ట్రీ పారిపోతుంది. అలాగే మీకు కూడా ఒక పని ఉంది. మీరిలా వచ్చేయండి. మీరు ఏం చెయ్యాలో నేను మీకు చెప్తాను. కానీ షక్లీనా నువ్వు కూలుగా ఉండు. లేదు, నేను తనని వదిలిపెట్టను. ఖచ్చితంగా తనకి ఏదో అయింది. నేను వెళ్ళాలి. వెంటనే అక్కడికి వెళ్ళి తీరాలి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నేనిప్పుడు భయపడి తీరాలి. నా చెల్లెలికి అక్కడ ఏమైంది? చాలా బాగుంది కదా. వావ్, సూపర్ గా ఉంది. భలే ఉంది. అసలు ఏం జరుగుతుంది? అరే అరే, ఆ ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాన్ని పట్టుకోండి, త్వరగా దాన్ని పట్టుకోండి. అరే ఎవరు ఎవరు? డిటెన్షన్ డిటెన్షన్! మిస్ సెక్యూరిటీ, మీరు ఎవరికి డిటెన్షన్ ఇస్తున్నారు? అది క్రిస్మస్ ట్రీ, ఇంకా అదే పారిపోతుంది. క్రిస్మస్ ట్రీ పారిపోతుందా? క్రిస్మస్ ట్రీని ఎదిరించడానికి ఏ చట్టమూ లేదు. అందరూ పక్కకు తప్పుకోండి ప్లీజ్. ఎవరో దీనికి మ్యాజిక్ చేసినట్టున్నారు. దీన్ని నలువైపులా పట్టుకోండి. ఎవరికి డిటెన్షన్ ఇవ్వాలి? ట్రీకి ఇవ్వడం కుదరదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టను.
డైస్ వేయండి, ఆ తర్వాత క్రాస్ చేయండి. అలా కాకుండా క్రాస్ చేయడం సాధ్యం కాదు. అప్పుడు ఆ క్రిస్మస్ ట్రీ మాత్రం వెళ్ళొచ్చా? జీకి మాత్రము ఎలాంటి చట్టము ఉండదు, కానీ మనుషులకు మాత్రం చట్టం తప్పకుండా ఉంటుంది. ఓహో, సరే రండి డైస్ వేద్దాం.